సీను ఒక ధనవంతుడి ఇంట్లో పనివాడిగా చేరాడు. ఆ ధనవంతుడికి గొప్పలు చెప్పుకోవడం బాగా అలవాటు. తాను ఎంత ధనవంతుడినో ప్రపంచమంతా చూసేలా అందరికీ తెలియాలనే తపన అతనిలో ఎక్కువగా ఉండేది. ఒకరోజు అతని ఇంట్లో ఒక విందు జరిగింది. వచ్చిన అతిథులకు గొప్పలు చెప్పుకుంటూ ఆ ధనవంతుడు సీనుని పిలిచి, "సీను, వెళ్ళి అక్కడున్న కర్చీఫ్ పట్టుకురా" అన్నాడు. సీను లోపలికి వెళ్ళి అడిగినట్లే కర్చీఫ్ తెచ్చి ఇచ్చాడు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయాక ధనవంతుడు సీనుని పిలిచి తిట్టాడు. "కర్చీఫ్ తెమ్మంటే తెచ్చేయడం కాదు. ఏ కర్చీఫ్, లండన్దా, అమెరికాదా అని అడగాలి. అప్పుడే కదా నేనెంత ధనవంతుడినో అందరికీ తెలిసేది." సీను తలదించుకొని, "ఇకపైన అలాగే చేస్తాను సారు" అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ధనవంతుడి స్నేహితుడు ఒకడు ఇంటికి వచ్చాడు. కూర్చొని మాట్లాడుతుంటే హాల్లో ఉన్న పులి చర్మం చూసి అది ఎక్కడిదో అడిగాడు. ధనవంతుడు వెంటనే బడాయిలు చెప్పుకుంటూ, "ఇది మా నాన్నగారు వేటకి వెళ్ళి చంపిన పులి" అంటూ సీనుని పిలిచి, "మా నాన్నగారి ఫోటో ఉండాలి, తీసుకురా" అన్నాడు. వెంటనే అమాయకపు సీను ఆ యజమాని ఇచ్చిన పాత పాఠాన్ని గుర్తుంచుకొని సీను ఇలా అడిగాడు, "ఏ నాన్నగారు సారు? లండన్ నాన్నగారా, అమెరికా నాన్నగారా?" ఆ మాట వినగానే స్నేహితుడి ముందు యజమాని తల దించుకోవాల్సి వచ్చింది. నీతి: అతిగా గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు. అనవసరంగా పెద్దగా ప్రదర్శిస్తే అది తిరిగి మనకే ఇబ్బంది కలిగిస్తుంది. తెలివి లేని వారి ముందు అతిగా మాట్లాడకూడదు. అమాయకులు లేదా తెలివి తక్కువ వారు మనం చెప్పిన ప్రతి విషయాన్ని అక్షరాలా పాటిస్తారు. అది కొన్నిసార్లు నవ్వుల పాలు చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి. బాయ్ బాయ్.